పెన్షన్ పెంచలేదు, రైతుల ఒడ్లు కొనటం లేదు. ఈ కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వంపై మనమంతా పోరాడాల్సిన సమయం వచ్చింది అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆమె సోమవారం బెల్లంపల్లిలో పర్యటించారు. అక్కడ ఆమె పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే సీటును తెలంగాణ రక్షణ సేన గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రక్షణ సేన ముఖ్యంగా 5 కీలక అంశాలను పాంచజన్యం పేరుతో ప్రాధాన్యంగా పెట్టుకుందన్నారు. కోర్టు రోడ్ మీద పెద్ద ఎత్తున మా యువ మిత్రులందరూ కూడా ర్యాలీతోని స్వాగతం పలికి మా ఆడబిడ్డలందరూ కూడా మరి పెద్ద ఎత్తున తెలంగాణ తల్లి దగ్గర పూలమాల వేసుకొని వారితో కలిసి నడిచి వచ్చి ఇవాళ తెలంగాణ రక్షణ సేన జెండాను ఆవిష్కరించుకోవడం అంటే చాలా గర్వంగా అనిపిస్తూ ఉన్నది. బెల్లంపల్లి ప్రజల యొక్క ఆశీస్సులను వినమ్రంగా చేతులు జోడించి మీ అందరి ఆశీస్సులను టిఆర్ఎస్ కి కోరుకుంటా ఉన్నాను. ఇవాళ మనం బెల్లంపల్లిలో చూస్తే ఎలక్షన్ అయిన తర్వాత నుంచి ఎమ్మెల్యే గారు 2 నెలలకు ఒకసారి తప్పితే దర్శనమిచ్చే పరిస్థితి లేదు. మేము రాంగ తొవ్వల రోడ్లు చూసుకుంటూ వస్తే కోర్టు రోడ్డు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. మరి ఇంత అధ్వానంగా ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 30 నెలలైనా మా ఆడబిడ్డలకు ఇస్తామన్న 2500 ఇవ్వలేదు, మా ముసలవ్వలకు పెంచుతామన్న పెన్షన్ పెంచలేదు, మా వికలాంగులకు పెంచుతామన్న పెన్షన్ పెంచలేదు. రైతన్నల యొక్క వడ్లు పంట వండినాక నెలల తరబడి కల్లాలన్నా కూడా పట్టించుకునేటటువంటి నాదులు లేరు. మరి ఇటువంటి కర్కోటకపు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా మన ఇంటి పార్టీ, తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని పరిరక్షించేటటువంటి పార్టీ, తెలంగాణ యువతీ యువకుల పక్షాన నిలబడే పార్టీ, తెలంగాణ ఉద్యమకారుల పక్షాన నిలబడే పార్టీ తెలంగాణ రక్షణ సేనగా మీ ముందుకొచ్చింది. ఇవాళ బెల్లంపల్లిలో మొదటి జెండా ఎగిరేసినాం. కానీ వచ్చే ఎన్నికలలో ఇక్కడ నుండి ఖచ్చితంగా ఎమ్మెల్యే సీటు గెలుస్తాం టిఆర్ఎస్ పార్టీ నుంచి అని చెప్పి అందరికీ తెలియజేస్తూ మరి బెల్లంపల్లి ప్రజలు టిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించారు.